హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ప్రజలారా, నా మాటలు మీకు ఏమన్నా తప్పుగా మీ హట్టుకు ఏమన్నా గాయపరుచుంటే నన్ను క్షమించండి. దయచేసి నేను విజయశాంతి రెడ్డి అక్క కేసు గురించి మాట్లాడుతున్నాను. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. దయచేసి అందరు శ్రద్ధగా, భర్తలైనా భార్యలైనా శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఆమె ఐటీఐ కంపెనీలో చేస్తుంది. ఆమెకింత 15 మంది వర్కర్స్. సో ఆ డ్యూటీలో స్ట్రెస్ ఎంత ఉందో అది ఆమెకి తెలియాలి, దేవునికి, కింద భూతల్లికి తెలియాలి, పైన ఆకాశానికి తెలియాలి. అదేవిధంగా ఆమెను మానసికంగా ఎవరైనా ఎదుటి వ్యక్తులు బాధించడం, నరకం పెట్టడం, హింసించడం అలా ఎవరైనా చేసి ఉండొచ్చు. ఒక ఆడది చావుకు నిర్ణయించుకున్నప్పుడు, ఆమెకి 2 లక్షల శాలరీ వస్తున్నప్పుడు ఆమె ఎందుకు చావాలనుకుంటుందండి? చెప్పండి ఒక్క మాట. ఆమె ఎంత డిప్రెషన్లోకి వెళ్తే తన కొడుకును, తన బిడ్డను 9 నెలలు మోసి, నవమాసాలు మోసి, బిడ్డకు జన్మనిచ్చి, కొడుకుకు జన్మనిచ్చి, వాళ్ళని ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు తీసుకొచ్చిన ఆమె భర్త దుబాయ్లో పిల్లల కోసం సంపాదిస్తుండు. నువ్వు పిల్లల కోసం సంపాదిస్తున్నావు అక్క. కానీ నీలోన ఎంత డిప్రెషన్లకు నువ్వు గురై డెసిషన్ తీసుకున్నావో అది దేవునికి, నీకు మాత్రమే తెలియాలి. నిన్ను టార్చర్ పెట్టిన వాళ్ళు మాత్రం బాగుపడరక్క వాళ్ళు. కానీ నీకు బాధ వచ్చినప్పుడు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్, మనకు బెస్ట్ ఫ్రెండ్ అవసరం. అప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనలో మనం కుమిలిపోయిందనికంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ సజెషన్ తీసుకోవాలి. సజెషన్ ఏంది, ఇలా ఉంది, నాకు ఇట్లా అవుతుంది, ఏంది అని అంటే మన బెస్ట్ ఫ్రెండ్ మన సమస్యకు కరెక్ట్ సమాధానం ఇస్తాడు. ఆ సమాధానంలో కొంచెం మన మైండ్ అనేది ఒక టీ తాగినట్టుగా రిలాక్స్ అవుతుంది. సో అదేవిధంగా నువ్వు ఏ దేవుణ్ణైతే పూజిస్తావో, ఏ దేవుణ్ణైతే ప్రేమిస్తావో అక్కడ గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఈ విధంగా ఉంది, నాకు ఇట్లా అవుతుంది, లేకపోతే సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి నా మైండ్, నా డిప్రెషన్ ఇట్లా అవుతుంది అని నువ్వు డెసిషన్ తీసుకునేది ఉండేది అక్క. ఎందుకంటే నీ వల్ల 2 పిల్లల ఫ్యూచర్ నాశనమైంది. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, అన్ని విధాలుగా సంపాదించినావు. సో పిల్లలు కూడా తీసుకెళ్ళినావు అక్క. నేను తప్పు పట్టట్లేదు. సరే, నువ్వు ఏ డిప్రెషన్లో ఉన్నావో, ఎట్లా తీసుకున్నావో, నువ్వు డిప్రెషన్ లేవని నేను అనట్లేదక్క. అదేవిధంగా పిల్లలను హాస్టల్ వేయడం కరెక్ట్ కాదండి. పిల్లలు మన దగ్గర కనీసం కొట్టినకారం వేసుకొని తిన్నా కూడా మన పిల్లలు మన దగ్గరే ఉండాలి. మనం డ్యూటీకి పోయేస్తామండి, ఆల్ ఆటోమేటిక్ మార్నింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కు గొడవ అయింది. అది కాంప్రమైజ్ అయ్యి భర్త తిన్నవా, ఒక బుక్క అన్నం తిందులే, హెల్త్ బాగాలేదు కదా, డ్యూటీ చేసి వచ్చినావు కదా, ప్రెజర్గా ఉన్నావు కదా అని ఒక్క మాట అంటే ఆడది ఎగిరి గంతులేస్తుందండి. అదే మీ మగవాళ్ళకు ఉండదండి ప్రేమ. మా ఆడవాళ్ళకి ఒక్క మాట ఉబ్బిస్తే చాలండి, కొండంత పండగ చేసుకుంటామండి. మేమేమనుకుంటామో తెలుసా అండి? మా భర్త వచ్చి అన్నం తిననప్పుడు మేమేమనుకుంటాం, మీరు గొడవలు పెట్టుకొని ఎక్కడెక్కడనో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు, చేయకుండా వెళ్ళిపోతారు. కానీ అదే విధంగా మాకు అమ్మ నాన్న ఉంటారు, మాకు ఒక చెల్లెలు ఉంటారు, మాకు అన్నదమ్ములు ఉంటారు. మేము వెళ్ళలేమండి? ఇల్లు నిష్పెట్టి వెళ్ళలేమా? పిల్లల్ని నిష్పెట్టి వెళ్ళలేమా? అట్లా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే, తను ఏదో తప్పు చేసిండని మనం తప్పు చేయొద్దు. 10 మందిలో చులకనగా బతకొద్దు. 10 మందిలో తల దించుకొని బతకొద్దు, తల ఎత్తుకొని బతకాలి. ఎందుకంటే నీకు మగోనికి మూతి మీద మీసం ఉండొచ్చు, మా ఆడవాళ్ళకు మూతి మీద ముంజేతి మీద మీసం ఉందని బ్రతికే వాళ్ళు ఎంతోమంది మహిళలు ఉన్నారండి. చాలా బాధలు పేజ్ చేసుకుంటూ తిండి తినకుండా పచ్చిమిరపకాయతోటి కొరుక్కొని తిన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అక్క, నువ్వు ఏదేమైనా విజయశాంతి రెడ్డి అక్క, నువ్వు తొందరపడి డెసిషన్ తీసుకున్నావు. నువ్వు ఒక కనీసం 10 మందితో సజెషన్ తీసుకొని నీ పిల్లలని నువ్వు బతికుంటే ఈరోజు రాజాగా బతికే వాళ్ళక్క. అదే నీ హస్బెండ్కి చెప్పి, ఆ దుబాయ్లో ఏం జాబ్ చేస్తావండి, ఇక్కడికి వచ్చి ఏదో 30,000 నేను ఎట్టా సంపాదిస్తున్నా కదండి, మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేవు, ఇండ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఎందుకండి మనం అందరం ఒకే దగ్గర ఉందామండి, ఏ బాధ అయినా సరే మనం షేర్ చేసుకొని ఉందామండి
అని ఒక మాట నువ్వు అన్నయ్యతో చెప్పినవో చెప్పలేదో అదే దేవునికి తెలుసు. కానీ నువ్వు ఇలా చావడం కరెక్ట్ కాదక్క. ఎందుకంటే నువ్వు ఒక ఐటీఐ కంపెనీలో 15 మంది మీద వర్కర్స్ మీద నువ్వు డ్యూటీ చేస్తున్నావంటే నీకు హ్యాండ్సమ్. ఎందుకంటే నీ గుండె గట్టి గుండె, ఉమెన్ స్టాండ్. కానీ ఈ విషయంలో నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోయావా? ఎందుకు చనిపోవాలని నీకు థాట్ వచ్చింది? అప్పుడు నేనెందుకు చావాలి రవి? నన్ను హింస పెట్టినోని ఎన్నో చట్టాలున్నాయి. సరే, నిన్ను మానసికంగా ఎవరైనా వేధించిరా, చట్టాలున్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి అక్క. అక్కడికి వెళ్ళేది ఉండే, నువ్వు వెళ్ళకుండా ఈ పిరిగితనం చేసినావు చూడక్క, అది నాకు నచ్చలేదక్క. నువ్వు ఏమన్నా అనుకో, సమస్యలు అనేవారికి ప్రతి ఒక్కరికి వస్తాయక్క. నీకు విషయం తెలుసా? పుడితేనేమో అచ్చం హై క్లాస్లో పుట్టాలి, పుడితే లో క్లాస్లో, మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళకి ఇంకా చాలా 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్క. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, అప్పుల ప్రాబ్లం ఉంటుంది, పిల్లల ప్రాబ్లం ఉంటుంది, భర్త తాగొచ్చి తన్నుడు ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్పేస్ చేసుకుంటూ కూడా ముందరికి వెళ్ళిన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు విజయరెడ్డి అక్క. కానీ నువ్వు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? ఆ ఇద్దరు పిల్లలను చూస్తుంటే కడుపు కుంభరం అయిపోతుంది అక్క. కానీ సార్, నువ్వు కూడా దుబాయ్లో ఉండి 1 ఇయర్కి ఒకసారి రాకుండా, సరే మీరు కూడా మీ ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా ఒక డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉందాం, నా భార్య ఒక దగ్గర, నా పిల్లలు ఒక దగ్గర, నా భార్య ఏం తింటుందో, నేను అక్కడ ఏం తింటున్నా అని ఎవ్వరు అసలు మీరందరూ కలిసి కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయాలు సార్ ఇవి. అట్లా ఆలోచించుకోకుండా ఆమె ఒంటరితనానికి ఎంత గురైందో అది ఆమెకు మాత్రమే తెలుసు. ఒక భార్య భర్త గురించి ఏమనుకుంటుందో తెలుసా? గడియల్లో నవో గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై, ఓ ప్రాణమా ఎడబాటు మనకుండెనా, బ్రతుకన్నదే పోరాటమని తెలియదా, నేస్తమా నేనెందు ఓదునయ్యా, నువ్వు లేక నేనెట్లా ఉందునయ్యా, గడియల్లో నవో గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై, ఓ ప్రాణమా ఎడబాటు మనకుండెనా, బ్రతుకన్నదే పోరాటమని తెలియదా, నేనెందు ఓదునయ్యా, నువ్వు లేక నేనుండలేను అయ్యా, నిమిషమైనా నిదుర కూడా లేదా నీ కంటికి, నీ భర్త కోసమే ఆరాటపడరాదు, నీ భర్త కోసమే ఆరాటపడరాదు, రాగి సంకటిలోని జనమున్నది చూడు, నేనెందు ఓదునయ్యా, నువ్వు లేక నేనెట్లా ఉందునయ్యా, నీ మాట కాదందునా, నీ తోడు నేనుండనా. ఎక్కడికి వెళ్ళినాయండి ఈ ప్రేమలు? భార్యాభర్తల మధ్యత సంఖ్యత లేదు, ప్రేమానురాగాలు లేదు, తిన్నవనరు, పన్నెవనరు. వచ్చినామంటే ఎవరు డ్యూటీలకు వాళ్ళ ఇల్లుడు, వచ్చినామా ఫ్రెష్ అప్ అయినా, వంట చేసుకున్నావా, ఆయన పెట్టుకొని ఆయన తిన్నాడు, ఆయన పెట్టుకొని ఈయన బెడ్రూమ్లో ఆయన బెడ్రూమ్లో ఆయన, పిల్లల బెడ్రూమ్. ఏంటండి ఒకప్పుడు చిన్నప్పుడు 10 మంది ఫ్యామిలీస్ ఉండేదండి. 10 మంది ఫ్యామిలీస్లో
మనకి ఎన్ని బాధలు వచ్చినా అందరితో షేర్ చేసుకొని పెద్దమ్మలు, పెదనాయనలు, తాతలు, అమ్మమ్మలు, ముత్తాతలు అందరూ అన్ని షేర్ చేసుకొని టీవీలు లేవండి, ఫోన్లు లేవండి. అప్పుడు రామాయణాలు, పెదరాశి పెద్దమ్మ కథ, కథలు, రాజుల కథలు, బల్బులు లేవండి, కొవ్వొత్తులు, ఆందాలతోటి దీపాలతోటి కొవ్వొత్తులు పెట్టుకున్నాయి. ఎక్కడికి వెళ్ళిందండి మన సాంప్రదాయం? ఏ విధంగా వెళ్ళిందండి? ఏం హత్యలు ఆపుతున్నారండి? ఒక్కొక్క తాగుతున్న కొడుకును మొగన్లను తీసుకపోయి పొక్కలేసి పడేయాలి సార్. రేవంత్ రెడ్డి సార్, సీఎం సార్, నీకు చేతులెత్తి దండం పెడుతున్నా. 10 రూపాయలు పని, 10 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయల దంటకి 20 రూపాయలు కూడబెట్టుకోవాలనే మనస్తత్వం ఆడదానిలో ఉండాలి, మగోనిలో ఉండాలి. ఆ రెండిట్లో వాళ్ళిద్దరిలో ఉన్నప్పుడు ఆ సంసారం పైకి వస్తుంది. ఏనా భర్త చేస్తుండగా నేను బెడ్రూమ్కి అంకితం అవుతా, నేను ఫోన్లు మాట్లాడతా, ఆయన రాగానే ఫోన్లు కట్ చేసి, అది కరెక్ట్ ప్రాసెస్ కాదండి. ఎందుకు కాదు నేను చెప్తానంటే, ఇద్దరు కష్టపడాలి పిల్లల కోసం. మనకంటూ మన మధ్యలో ఒక 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల జీవితం, ఫ్యూచర్ ఏంది ఆలోచించాలి. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, నాదొక విన్నపం. దయచేసి ఈ తాగుతూ మొగళ్ళని ఏ ఆడపిల్లనైతే కొడుతున్నారో వాళ్లకు అతి కఠినంగా శిక్షించాలని నేను మీకు చేతులెత్తి నా హృదయపూర్వక, నా హార్ట్ఫుల్గా చెప్తున్నా సార్. వాళ్ళకు మాత్రం భయం చెప్పాలి సార్ మీరు. ఎందుకంటే ఎందరో ఆడపిల్లలు చాలా నలిగిపోతున్నారు సార్, మామూలుగా నలిగిపోవట్లేదు. ఈ సూసైడ్లకు కారణాలు హస్బెండ్లు అయి ఉండొచ్చు, ఆ డ్యూటీల ప్రెజర్ అయి ఉండొచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, సరిగా టైంకు నిద్ర లేకపో ఉండొచ్చు, ఆమెకి సరైన డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు సరైన టైంలో ఆమెకి కోఆపరేట్ చేయకపోవడం. సార్ దయచేసి నా మాటలు మీకు ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి రేవంత్ రెడ్డి సార్. ఈ తాగుబోతు మొగన్లు మారేంత వరకు ఈ సమాజం మారదు సార్. ఈ ఆడపిల్లల జీవితాలు, ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి సార్, మామూలు నలిగిపోతలేవు సార్. దయచేసి ఈ తాగుబోతు మొగల పైన కఠినంగా, ఏ ఆడదైనా సూసైడ్ చేసుకుందంటే వాళ్ళను మీరు కఠినంగా శిక్షిస్తారని నా మనస వాచ కర్మన నేను మిమ్మల్ని వేడుకుంటూ నా హృదయపూర్వక నా పాదాభి వందనాలు సార్. విజయరెడ్డి అక్క, నువ్వు చేసింది 100కి 100%. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, నువ్వు చచ్చిపోయేది లేకుండే. కాకపోతే నువ్వు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళినావు అది నీకు మాత్రమే తెలుసు. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని చెప్తున్నాండి ఒకటే, ఏ తమ్ముడు అక్కను చంపుకోవాలనుకోడండి, ఎంత ఆస్తి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరే ఉన్నారు. చెల్లెలను పోగొట్టుకోలేడుగా, అక్కను పోగొట్టుకోలేడు కదా. సో తల్లిని కూడా అంటారు, తల్లికి తెలియదు, తల్లికి ఏం తెలుసండి తల్లికి? ఈ ఐటీ కంపెనీలకు ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉందంటే ఆమె ఎడ్యుకేషన్ పర్సనా? ఏ ప్రాబ్లం అని షేర్ చేసుకుంటుంది? అమ్మ నాకు ఇట్లా ఉంది, అమ్మ నాకు హెల్త్ బాగాలేదు, హెడేక్ వస్తుంది, టీ పెట్టి అమ్మ నాకు ఫీవర్ వచ్చిందమ్మా, హాస్పిటల్కి వెళ్దామమ్మా, ఇట్లా చెప్పుకుంటుంది తల్లితోటి. అన్నీ తల్లితోటి షేర్ చేసుకోవాలని లేదండి. కానీ తల్లిని దయచేసి అక్కడ భర్తని, ఆ భర్త కూడా చాలా మంచోడు అయి ఉండొచ్చు, నేను కాదనను. కానీ నేను విజయారెడ్డి శాంతక్క భర్త గురించి నేను బ్యాడ్గా మాట్లాడలేదు. ఎందుకంటే ఈ సమాజంలో జరుగుతున్న ఎన్నో ఆత్మహత్యలండి, చాలా ఆత్మహత్యలు చేసుకుంటారండి ఆడపిల్లలు. ఎంత మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఇంట్లో డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోతున్నారండి. ఇంట్లో అన్నిటికన్నీ బాధలు, ఏ బాధ లేనప్పుడు ఎందుకు చావాలనిపిస్తుందండి ఆడదానికి? అనిపించదండి. ఇంకా అంచెలంచెలు ఎదిగి బతకాల. అబ్బా నా భర్త దేవుడు దొరికిండు, నిజంగా ఇలాంటి దేవుడు అందరికీ దొరకాలి. నేను ఆ మనసా వాచ నేను లేచి ప్రతిరోజు దేవా, ప్రతి ఆడపిల్లకు మంచి హస్బెండ్ నువ్వు అన్నాకనే నా ఫ్యామిలీ గురించి నేను ప్రే చేసుకుంటా. అందరికి ప్రైజ్లా. ఎవరు ఇలాంటి పిరికి నిర్ణయాలు తీసుకోవద్దండి దయచేసి. కానీ నేను కూడా చెప్తున్నా, నాలో కూడా ఎన్నో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. కానీ ఆ డిప్రెషన్ల నుంచి ఒక్కొక్కసారి నేను పాటలు పాడుకోవడం, జస్ట్ ఏదో సీరియల్ చూడడం, యూట్యూబ్లో దేవుని సాంగ్స్ వినడం, ప్రేయర్ వినడం, ఇలాంటివి చేస్తున్నా. దయచేసి అక్క చెల్లెళ్ళకి చెప్తున్నా, నేను ఎవ్వరికి భయపడి చావద్దు. మన అమ్మ 9 మాసాలు మోసి 9 నెలలు మోసి కని పెద్ద చేసి మనల్ని స్టడీ చేయించి మనకు ఒక హస్బెండ్కి ఇచ్చి, హస్బెండ్నేంది మనం డబ్బులు ఇచ్చుకుంటున్నాం. ఆయనకు సరే అండర్స్టాండింగ్ ఉండాలి.
మనం డబ్బులు ఇచ్చుకుంటున్నప్పుడు మన కాళ్ళ మీద ఆయన మనల తక్కువ అంచనా వేసినప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడి మనం నిరూపించుకోవాలి. నిరూపించుకొని పిల్లలను ఒక గొప్ప స్థానంలో పెంచితే విజయరెడ్డి శాంతక్క అరే ఇట్లా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పిల్లలను ఒక మంచి స్థానం మంచి పొజిషన్లో ఉంచిరని నీకెంత గొప్ప పేరు. నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ వంటక్క. నీకు 2 lakhs 3 lakhs శాలరీ అంటారు. ఒక్కొక్క ఆ ఛానల్లో ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు అక్క మేము 10,000 జీతంతో సర్దుకుంటున్నాం అక్క. 10,000 జీతంతో ఎన్నో కష్టాలు ఉన్నాయి. మనిషి అన్నప్పుడే కష్టాలక్క, చాలా కష్టాలు ఉంటాయి. కానీ నీ చావు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాక నేను యూట్యూబ్ తెరిస్తే చాలు మీదే గుర్తుకొస్తుంది. ప్రతి క్షణం నాకేమని గుర్తుకొస్తుంది తెలుసా? నిద్దురపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, ఆ చల్లగాలి నడిగా, చందమామ నడిగా, విజయశాంతి రెడ్డి అక్క జాడ చెప్పరే మరి. అందరినీ ఇలా ఎంట పడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. ఓ అసలే ఒంటరితనం, అటుపై నిరీక్షణం, అరరే పాపమని జాలిగా చూసే జనం. గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా, నన్ను వదిలి నీవు ఉండగలవ నిజం చెప్పవమ్మా. అందరినీ ఇలా ఎంట పడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. అందరికీ గుడ్ నైట్ అండి. ఎవరు ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోకండి. మన పెద్దోళ్ళకి ఇప్పుడు నేను క్రిస్టియన్ నమ్ముకున్న ఒక సేవకునికి ఫోన్ చేసి నాకు ఈ విధంగా అవుతుందని ప్రేయర్ చేయించుకొని వాళ్ళ డెసిషన్ ఒక పెద్ద అక్కనే ఉంటుంది డ్యూటీలో, అక్కకు ఫోన్ చేసి నాకు ఈ విధంగా అవుతుందంటే మనకు ఆ టైంలో ధైర్యాన్ని ఓర్పుని ఇచ్చిన వాడు దేవుడు, దేవునితో సమానం. ఎందుకంటే ఆ క్షణాలు మన డిప్రెషన్లోకి వెళ్ళకుండా మన ప్రాణాలను కాపాడినవాడు దేవుడు. ఒక మంచి ఫ్రెండ్ అన్న ఉండాలి, ఒక మంచి అక్కనన్న ఉండాలి చెప్పుకోవడానికి బాధలు. కానీ అటు ఇటు తాకట్లు చెప్పే వాళ్ళకి చెప్పుడు, చులకన అయ్యే వాళ్ళకి చెప్పుకోకండి దయచేసి ఫ్రెండ్స్ എല്ലാവരും. ఎందుకంటే చులకన అయిపోతారు వాళ్ళకు. ప్రతి విషయాలు మీ గుండెల్లో దాచుకొని మీకు ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్ అని ఉంటారో, ఎవరైతే నీకు సరే నువ్వు ఆరాధించే ప్రేమించే మనసులో అమ్మైనా పెదనైనా నా అక్క చెల్లెలైనా నీ బంధువులు ఎవరైనా నీకు ఎక్కువ రిలేషన్షిప్ ఉన్నతోటి నువ్వు నీ బాధలు చెప్పుకొని ఆ బాధ నుంచి బయటపడి దయచేసి ఏ మహిళ ఇక నుంచి ఎప్పుడు భయపడొద్దు. మనకేం లేదండి స్వేచ్ఛలు. బస్సు నడుపుతున్నామండి, ఆటో నడుపుతున్నామండి, ప్రతి ఒక్క స్వేచ్ఛనిచ్చిండు మనకు. మన స్వేచ్ఛను ఉపయోగించుకొని మన పిల్లలను ముందుకు నడిపించుకుంటుండు. పిల్లలను గొప్ప స్థానంలో నిలబెట్టండి దయచేసి ఫ్రెండ్స్లారా. అందరికీ నేను మీ హార్ట్ఫుల్గా నేనేమన్నా మీకు మీ హార్ట్ని టచ్ చేసి ఉంటే నన్ను క్షమించండి. క్షమిస్తారనుకుంటున్నా, క్షమించగలరని నా యొక్క మనవి, నా యొక్క ప్రార్థన. మీకు పాదాభివందనాలండి.